ఒక ఫ్రెండ్గా అడుగుతున్నా. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే? నువ్వు బెడ్ పైన కూర్చున్నావు కదా, అది విరిగిపోతే? నచ్చు బాగా ఫిక్స్ చేశారుగా, నేను పడిపోను. నా దగ్గర స్లిప్స్ ఉన్నాయిగా, నేను ఫెయిల్ అవ్వను. ఏంటో ఈ జీవితం, ఇంటి దగ్గర బర్రెలు కాయడం గొర్రెలు మేపడం వదిలిపెట్టి ఈ చెత్త తింటూ. ఏంట్రా వచ్చినప్పటి నుండి తెగ బిల్డప్ ఇస్తున్నావు? మేము చేయలేమా ఇంజనీరింగ్? మేము తినలేమా ఇది తిండి? మేము ఉండలేమా హాస్టల్లో? ఏంటి తినాలా? Run. Run. ఎలా తింటున్నారు తిండి? చచ్చిపోతారా మనుషులు దీన్ని తింటే? రే, ఇంజనీరింగ్ పూర్తి చేయాలన్న నీ లక్ష్యం నాకు నచ్చిందిరా, కానీ మీకు ఈ చెత్త పెడుతూ అక్కడ సపరేట్గా వండుకొని తింటుందే మీ హాస్టల్ ఆంటీ, నాకు నచ్చలేదురా. నువ్వెవర్రా? మీ అంతా అవలగాని కాదులేండి. పొద్దున 10 రూపాయలు, సాయంత్రం 10 రూపాయలు తీసుకొని హాస్టల్ గేట్ ఓపెన్ చేసి సెక్యూరిటీ గారిని. మీరు అనుకుంటున్నట్టు అక్కడ ఆంటీ సపరేట్గా వండుకొని ఏం తినట్లేదు, తను కూడా మీకు పెట్టిన ఫుడ్డే తింటుంది. ఏంటది అంత పిసినారది అనుకుంటున్నారా? అవును, పిసినారది కాబట్టి తను కూడా మీకు పెట్టిన ఫుడ్డే తింటూ డబ్బులు సేవ్ చేసుకుంటూ హాస్టల్ని ఇంత డెవలప్ చేసింది. ఆ స్టవ్ అంటుకోదా ఆంటీ? నువ్వు అంటుకొని ఇవ్వవు కూడా. అవే సగం ఉడికిన కూరగాయలు మా ఫ్రెండ్స్కి పెడతావు. నా ఫ్రెండ్ సంతోష్ బావర్చీలో బిర్యానీ, కేఎఫ్సీలో చికెన్ తినేవాడు. వాడికి బీర్ వాసన తప్ప చెమట వాసన తెలియదు. అలాంటి నా ఫ్రెండ్ని చూడగానే ఎలుక చచ్చిన వాసన వచ్చింది. ఫస్ట్ నాకు కోపం వచ్చింది, తర్వాత తెలిసి వచ్చింది మీరు స్నానం చేయడానికి వారం రోజులకు ఒకసారి వాటర్ వదులుతారని. మా హాస్టల్స్ అంటే ఎంత దారుణంగా ఉంటుందో తెలిపింది మీ వంట. ఇలాంటి మీకు